అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్య అర్ధేందు బింబాధరీ. అంబా సృష్టి వినాశ పాలనకరీ అర్ధేందు బింబాధరీ గాయత్రీ ప్రణవాక్షరామృతరసా. గాయత్రీ ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధాత్మిక. గాయత్రీ ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధీకృత. పూర్ణానుసంధీకృత ఓంకారీ వినతాసురార్చిత పదా. ఉద్దండ దైత్యాపక చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. సృష్టి వినాశ పాలనకరీ అని ఓంకారి అంటున్నాడు. గమనించాలి. సృష్టించేది, పరిపాలించేది, మళ్ళీ ప్రళయం తెచ్చిపెట్టేది ఆవిడే. ఒకే శక్తి. ఆవిడ్ని ఓంకారి అన్నాడు. అంటే ఓం అనే అక్షరం పలుకుతుంటే ఏం జరుగుతుందో చూడండి. ఓంకారం 3 అక్షరాల సంపుటం అని చెప్పుకున్నాం ఇందాకే. అకారం, ఉకారం, అన్నాం. అంటే పలికి చూడండి, భాష ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ నోరు తెలుసుకున్నాం. నోరు తెరవగానే ఏ ప్రయత్నము లేకుండా పలికే అక్షరం ఆ. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో అక్షరాణం అకారోస్మి అన్నాడు. అక్షరాల్లో ఏది గొప్పదంటే అకారం గొప్పదన్నాడు. నోరు తెరవగానే వచ్చి ఆ. దానికి నువ్వు నాలుగు కదపక్కల, పళ్ళు కలవక్కల, ఏమీ చేయక్కల. నోరు తెరిచి కాస్త గాలి బయటకు వచ్చేలా చేసి ఆ వచ్చేసి. అంటే అది సృష్టి వచ్చింది కదా. ఊ అనాలంటే ఏం చేయాలండి? శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ. తెలుగు భాషలో అక్షరాలు ఎంత గొప్పవో చెప్పడం. ఊ అనాలంటే ఏం చేయాలి? ఈ మూతి ఊ అని ముందుకు సాగాలి. అదే కొనసాగడం, అదే సృష్టి. కొనసాగడం ఉపేంద్రుడు, విష్ణువు బాధ్యత. ఆ అనగానే అక్షరం పుట్టింది. ఊ అనగానే ముందుకు సాగింది. అదే స్థితి. అన్నావు, కంపెనీ మూసేసావు, అంతే లెక్క. ఇప్పుడు ఓం అంటే 3 ఉన్నాయా లేదా? ఆ అనగానే నోరు తెరుచుకుంది, అక్షరం వచ్చింది. ఊ అనగానే ముందుకు సాగింది, అనగానే మూసుకుంది. ఆ ఊ మా 3 కలిపితే ఓం అనగానే అంబా సృష్టి వినాశ పాలనకరీ అర్ధేందు బింబాధరి. చాలా గొప్ప కవితాత్మకమైన మాట. అమ్మవారి యొక్క క్రింది పెదవి అర్ధచంద్రాకారంలో ఉంటుంది, పై పెదవి ఇంకో అర్ధచంద్రాకారంలో ఉంటుంది. 2 పెదవులు కలిపితే పూర్ణచంద్రబింబం అన్నమాట. 2 పెదవులు కలిపి కింద ఒక అర్ధచంద్రాకారం, పైన ఒక అర్ధచంద్రాకారం. అర్ధేందు బింబ అధరి. అర్ధేందు బింబాన్ని పైన ధరించింది. అది వేరే, ఇందాక చెప్పుకున్నాం చంద్రమౌళి. ఇప్పుడు అది కాదు. అర్ధేందు బింబాధరి. ఈ కింది పదవి ఎవరికైనా సరిగ్గా చూసుకుంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది, పై పదవి ఒక అర్ధచంద్రాకారం. 2 కలిపితే పూర్ణచంద్రుడు. అంటే మనిషి మాట్లాడితే వెన్నెల విరిసినట్టు ఉండాలండి. వెన్నెల విరిసినట్టు ఉండాలి, పున్నమి చందమామను చూసినట్టు ఉండాలి. అంత చల్లగా మాట్లాడాలి మన బంధువులతో, మిత్రులతో, మనం ఇంటికి వచ్చిన వాళ్ళతో. అందుకని 2 కలిపితే పూర్ణచంద్రుడు అయినట్టే. అర్ధేందు బింబాధరి గాయత్రి ప్రణవాక్షరామృతరస. ఒక్క గాయత్రి మంత్రమే ప్రణవాక్షరం యొక్క అమృత రసం. అంచేది ఆ మంత్రాన్ని మించింది లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అన్నారు శాస్త్రంలో. అమృతరస పూర్ణానుసంధీకృత. ఆ అమృతరసానికి, గాయత్రి మంత్రానికి పూర్ణంగా మనకి అనుసంధానం జరగాలి అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. స్త్రీలు కానీ ఇతరులు కానీ గాయత్రి మంత్రార్హత లేదని భావించవద్దు. అవన్నీ వేరే విషయాలు, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. కానీ నేను సులభమైన ఉపాయం చెబుతున్నా. ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని శంకరాచార్య పాదాల సాక్షిగా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపించేవారు స్త్రీలైనా, ఏ కులం వారైనా, ఎవరైనా, ఏ వృత్తి చేసినా కూడా గాయత్రి మంత్ర జప ఫలాన్ని పొందుతారు ఖచ్చితంగా. అదే ఇక్కడ కవి గాయత్రి ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధీకృత. ప్రణవాక్షరంతో, గాయత్రి మంత్రంతో పూర్ణంగా అనుసంధానం చేస్తావమ్మా నీ చిన్న 5 అక్షరాల మంత్రం ద్వారా అంటున్నారు. ఓంకారి, ఆవిడే ఓంకార స్వరూపం. ఇందాకే చెప్పుకున్నాం. వినత అసుర అర్చిత పద ఉద్దండ దైత్యాపక. ఇది విరోధాభాసం. వినత అసుర అర్చిత పద. రాక్షసులు పూజలు చేస్తే స్వీకరిస్తుందట. ఉద్దండ దైత్యాపక, మళ్ళీ పెద్ద గంభీరమైన రాక్షసులు సంహరిస్తుందట. పూజలు చేస్తే స్వీకరించడం ఏంటి, సంహరించడం ఏంటి? ఇదే విరోధాభాసం.
అంటే భగవంతుని కరుణ ఎప్పుడు మనకి అలా రాసిచ్చిన గ్యారంటీ కాదండి. శివసహస్రనామాల్లో ఒక మాట ఉంటుంది, న్యాయ నిర్వాపణ పాద పండితో చచలోపమగ అని వరుసగా 5 నామాలు ఉంటాయి. న్యాయ నిర్వాపణక పాదక పండితక అచలోపమగ అని 4 ఉంటాయి. అందులో న్యాయ నిర్వాపణక అన్న నామం చాలా గొప్పది. నిర్వాపణం అంటే దానం, నిర్వాపణము అంటే దానం మరొక అర్థం. న్యాయ నిర్వాపణ అంటే భగవంతుడు ఏది అడిగితే దేవుడు నువ్వు సరైనది అడిగితేనే ఇస్తాడు. ఎదుటివాడిని ముంచే కోరిక నువ్వు కోరితే ఎలాగా? నీ కోసం కావాలంటే కోరు, పర్వాలేదు. నాకు వద్దు కానీ మా పక్కవాడు బాగా బలిసిపోయాడంటే వాడిని కొంచెం దెబ్బ కొట్టంటే దేవుడు నిన్నే కొట్టేస్తాడు. నీకు వాడి మీద నీకెందుకు ద్వేషం పని లేకుండా, నీకు వద్దంటావు. పైగా ఇందుకోసం ఆ తపస్సు. వెనకటికి ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేశారట. ఆ గట్టున ఒకడు, ఈ గట్టున ఒకడు, ఇద్దరికి గొడవ, ఆస్తులు తగదాలు. ఇక్కడ తపస్సు చేశారు. తగద తపస్సే. తమ్ముడే పేకటే. అదే దేవుడు ప్రత్యక్షమయ్యాట. ముందు అన్నగారి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలన్నట్ట. అంటే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళకపోయారండి, చిన్నపోరాడు కదా అన్నట్టు. ఎంత ప్రేమో అంటే వాడు ఏం అడిగాడో తెలుసుకోవాలి. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళకపోయారండి, చిన్నపోరాడు. అది ఎందుకయ్యా బాబు, నేను ఇటు వచ్చాను కదా, మళ్ళీ అటు వెళ్ళాలంటే పడవ దాటాలి. నా దగ్గర చిల్లర డబ్బులు కూడా లేవు, అమ్మవారు ఇవ్వలేదు నాకు. అలా కాదండి, మర్యాద కదండి, మీరు వెళ్ళండి. మా వాడిని చిన్నపోరాడండి, అడగండి, వాడు ఏమడిగాడో నాకు చెప్పండి అన్నాడు. ఇంత తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. అంటే వాడు తెలివి, మా అన్నయ్య ఏమడిగాడు అన్నట్టు. తపస్సు ఎలా ఉంటుందో తెలిసింది కదా, శివుడికి ఒళ్ళు మండింది. అందుకని మీ అన్నయ్య ఏమడిగాడంటే ఒక కన్ను పోగొట్టమని అడిగాడు అన్నట్టు. అయితే అన్నయ్య ఎలా అన్నాడు, మా తమ్ముడు ఏమడిగాడో దానికి రెట్టింపు నాకు ఇమ్మన్నాడంటే, అలాగా అండి, అయితే నాకు ఒక కన్ను పోగొట్టండి అన్నట్టు. అంతే, వాడికి 2 కళ్ళు పోగొట్టాడు. శివుడి పైకి వెళ్ళిపోయాడు. గొడవలేదు ఇక్కడ. ఇదే ద్వేషంతో ఉంటే ఇక్కడ. అంటే ఈ తమ్ముడు కూడా పోనీ అన్నగారు అలా అడిగినా తన కోరికేదో తను కోరుదాం అనిపించాలి. నేను ఒక 10 బిల్డింగ్లు అడిగాను అనుకో, వాడికి 20 బిల్డింగ్లు ఇస్తాడు కదా. నేను 10 కాసులు బంగారం అడిగాను, వాడికి 20 కాసులు ఇస్తాడు కదా. మనకి ఒక కన్ను పోగొట్టమంటే వాడికి 2 కళ్ళు పోతాయి కదా. అంటే వీడి కంటితో బాగుండడం కంటే అన్నగారికి కళ్ళు పోవడం వీడికి ముఖ్యం. ఈ ఆలోచనలు ఎంతమంది దుర్మార్గుల దగ్గర ఉంటాయండి. అందుకే న్యాయ నిర్వాపణగా అన్నారు శివసహస్రనామాలు. నువ్వు న్యాయమైనటువంటి కోరిక కోరితేనే భగవంతుడు తీరుస్తాడు. అన్యాయమైన కోరిక కోరేవరకు తపశ్శక్తి కారణంగా రాక్షసులకు తీర్చిన తర్వాత వాళ్ళ బతుకు ఏమైందో అందరికీ తెలుసు. ఒళ్ళు చీల్చి పారేశాడు నరసింహస్వామి హిరణ్యకశ్యపుని. ఏమిటి ఆ వరాలు ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత ఒళ్ళు చీల్చేసాక ప్రతి రాక్షసుడిని సంహరించాడు. వాళ్ళందరూ వరాలు పొందిన వాళ్ళే. అంతే, పిచ్చి కోరికలు కోరద్దు ఎప్పుడు కూడా. అందుకోసం ఇక్కడ చెబుతున్నారు, ఓంకారి వినతాసురార్చిత పద. అసురులు అర్చిస్తే ఆవిడ కరుణిస్తుంది. ఎటువంటి వాళ్ళని, అసురుల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు. భీషణుడు మంచివాడు, ప్రహ్లాదుడు మంచివాడు, బలిచక్రవర్తి మంచివాడు. చాలా అసురుల్లో బ్రహ్మజ్ఞానులు ఉన్నారు. నముచి బ్రహ్మజ్ఞాని, వృత్రాసురుడు బ్రహ్మజ్ఞాని. వాళ్ళు ఎందుకు అలా రాక్షసుల వ్యవహరించి దేవతలతో యుద్ధాలు చేశారు అంటే అందుకోసమే వాళ్ళు పుట్టారు, అందుకోసమే బ్రహ్మదేవుడు పుట్టించాడు. నువ్వు యుద్ధం చేయి, నీకెందుకు అన్నాడు. అంతే. అదొక జగన్ నాటకం. ఇప్పుడు సినిమా అన్నాక హీరో ఉంటే అలాగే విలన్ కూడా ఉండాలిగా. విలన్ పాత్ర వేసిన వాళ్ళందరూ విలన్లే అనుకుంటే అలాగా. హీరో పాత్రలు వేసిన వాళ్ళందరూ హీరోలు కాదు కదా, అలాగే వీళ్ళు కాదు. ఆ పాత్ర వేస్తారు అంతే. ఆ పాత్ర వేసేది దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకోవాలి. కానీ గయ్యాళి పాత్ర వేసింది కాబట్టి నువ్వు చెడ్డదానివి అంటే ఆ పాత్ర వేసింది ఆవిడ. పాత్ర బాగా నటించింది అంతే, నువ్వు ఆస్కార్ అవార్డు ఇచ్చేయి అంతవరకే. అంతేకాని ఆవిడ గయ్యాడు కాదు, ఆ పాత్ర వేసింది అంతవరకే. అలాగా జీవితంలో మనం ఎంత నిజాయితీగా ఉండాలి అంటే అసురార్చిత పద. అసురుడు అర్చిస్తే ఆవిడ స్వీకరిస్తుంది. ఉద్దండ దైత్యాపక, మళ్ళీ వెధపనులు చేస్తే వేసేస్తుంది. అంచేత 2 ఉంటాయి ఖచ్చితంగా. ఓంకారీ వినుతాసురార్చిత పద ఉద్దండ దైత్యాపక చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఇప్పుడు 7వ శ్లోకం. అంబా శాంకరి ఆగమాది వినుత ఆర్యా మహాదేవత. అంబా శాంకరి ఆగమాది వినుత ఆర్యా మహాదేవత. యా బ్రహ్మాది పిపీలికాంత జనని యా వై జగన్మోహిని.
యా బ్రహ్మాది పిపీలికాంత జనని యా వై జగన్మోహిని యా పంచప్రణవద్విరేఫనళిని యా పంచప్రణవద్విరేఫనళిని యా చిత్కళామాలిని చిద్రూపా పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి అంబా. ఇప్పుడు సృష్టి స్థితి ప్రళయాల కంటే అతీతమైనటువంటి స్థితిని చెబుతున్నాడు. శాంకరి, శంకరస్య పత్ని శాంకరి. శంకరునికి ఆ పేరు ఎందుకు వచ్చింది? శంకరోతి ఇది శంకర, ఎప్పుడూ శుభాన్నే కలిగిస్తాడు భక్తులకు, అందుకని శంకరుడు అన్నారు ఆయన్ని. ఈవిడ్ని శాంకరి అన్నారు. ఆగమాది వినుత, ఆగమం అంటే శాస్త్రం, వేదం కూడా వస్తుంది. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా అంతిమంగా భగవద్జ్ఞానం పొందడమే దాని లక్ష్యం. ఊరికే పుస్తకాల కంఠస్థం చేసి ఇతరుల ముందు మేము పండితులని చెప్పుకోవడానికి కాదు. మా బోటిగాళ్ళకు కూడా విశ్రాంతి, మోక్షం ఎప్పుడు ఉంటే ఆ జ్ఞానం పొంది ఇంట్లో జపం చేసుకుంటూ ఉంటేనే. అందుకని సాయంత్రం అయ్యేసరికి సభ లేదే అని కంగారు పడడం మొదలెట్టామంటే మా పని పాతాళానికి వెళ్ళిపోయినట్టే లెక్క. ఈ చెప్పేవాళ్ళకు కూడా శంకరాచార్య స్వామి ఏం చెబుతున్నారు అంటే, అబ్బో నీ బాండి ఇచ్చావు, నీ జ్ఞానం ఎందుకంటే ముందు నీకు పట్టింది ఇది, తర్వాత మిగిలిన వాళ్ళకి. మా కర్మ ఎలాంటిదంటే మీకు అందరికీ పట్టించడమే గొప్ప విషయంగా భావిస్తాం, ఇంకా కార్యక్రమాలు ఏర్పాటు చేయమని అడుగుతాం. ఇది మనకు వంట పట్టదు ఇది. అందుకే చెప్పేవాళ్ళు కూడా వంట పట్టించుకోవాలి. ఆగమాది వినుత సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరీకృత పాద ఆబ్జధూళిక. ఎన్ని వేదాలు చదివినా సరే ఆ వేదమాత యొక్క శిరస్సు మీద, సింధూరం మీద ఉండే కుంకుమ రేఖ ఎవరిది అంటే అమ్మవారి పాదధూళి అన్నారు. అమ్మవారిని చేరుకోకపోతే ఈ వేదాలు చదవడం దండక. అలాగే ఎన్ని శాస్త్రాలు, ధర్మశాస్త్రం, తర్కశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం ఎన్ని చదివినా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అవన్నీ ఆల్చిప్పల్లాంటివి. ఆల్చిప్ప ప్రయోజనం ఎప్పుడు? అందులో ముత్యం పుట్టినప్పుడు. ఆ ఆల్చిప్పల్లాంటి శాస్త్రాల్లో పుట్టే ముత్యమే అమ్మవారు. ఆ అమ్మవారిని కనుక నువ్వు మౌక్తికం అందుకోలేకపోతే ఒట్టి ఆల్చిప్ప అయిపోతుంది. ముత్యపు చెప్ప వేరు, ఆల్చిప్ప వేరు. ఆల్చిప్ప మాగాయకాయ తరుక్కుందుకు పనికొస్తుంది, ఆవకాయకి పనికిరాదు, కానీ మాగాయకి బ్రహ్మాండంగా పనికొస్తుంది. అది ఆల్చిప్పతో తీసి ఎలా తరిగేవారు, ఎంత అందంగా తరిగేవారు, అదో పెద్ద కళ. ఇలాగ ఆల్చిప్ప మాగాయకాయ తరుక్కుందుకు పనికొస్తుంది. ముత్యపు చెప్ప ముత్యాన్ని పుట్టిస్తుంది. ఆ ముత్యం 10 రూపాయలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. మంచిది. మన జీవితం ముత్యంలా తయారవ్వాలి అంటే శాంకరి ఆగమాది వినుత ఆర్య మహాదేవత, మహాదేవి అయినటువంటి అమ్మవారిని మనం ఆరాధించాలి. ఎందుకని? యా బ్రహ్మాది పిపీలికాంత జనని, బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు అందరికీ ఆవిడే తల్లి. అందుకే మనం అకారణంగా దేన్ని చంపకూడదు. దోమలు ఇంట్లోకి రాకూడదు అంటే ఆలౌట్ లాంటిది అక్కడ పెట్టి మనం బయటకు వచ్చి కూర్చుంటే 2 గంటల్లో అదేదో చేసుకుంటుంది. అంతేగాని మనం బ్యాట్ తట్టుకుని మొత్తం వీరాభిమన్యుల్లా యుద్ధం చేసేయకూడదు. ఎక్కడెక్కడున్న దోమలను వెతికి చంపడానికి ఎవరికీ అర్హత లేదు. ముందు ఆ గదిలో దోమలు రాకుండా ఏర్పాటు చేసుకో. తుడిశాకులు పెట్టినా దోమలు రావండి. చాలా సులభమైన ఉపాయాలు ఉన్నాయి. తుడిశాకులు పెడితే దోమలు రావు, మిరియాలు పెడితే దోమలు రావు. చాలా ఉన్నాయి ఉపాయాలు, చిట్కాలు చాలా ఉన్నాయి. అవేవో చెయ్యాలి తప్ప పనిగట్టుకుని చంపకూడదు. ఏ జీవిని చంపే అధికారం మనకు లేదు. అన్నిటికీ అధికారి జనని ఆవిడ. ఆ హింస మనకు ఏదో రకంగా దోషం అయిపోతుంది ఖచ్చితంగా. అందుకని బ్రహ్మాది పిపీలికాంత జనని యావై జగన్మోహిని, జగత్తును మొత్తం మోహింపచేసేది ఆవిడే. అంతిమంగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, విశ్వంబంతయు నిండి దోచునది ఉమా విశ్వేశతేజము, విశ్వంబంతయు నిండి దోచునది ఉమా విశ్వేశతేజము. ఈ విశ్వంబంతయు నిండి దోచనదు మా విశ్వేశతేయము, బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ భీతి ద్వైతముల్ నిల్చునే, ఐశ్వర్యంబులు రాజ్యపీఠములు మాయల్గాగ గుర్తించు, ఐశ్వర్యంబులు రాజ్యపీఠములు మాయల్గాగ గుర్తించు. ఈ ఆశ్వాసము మనస్సుకెల్లప్పుడు దివ్యానందమందింపదే. 8వ శ్లోకంతో ఫలశ్రుతితో మనం సెలవు తీసుకుంటూ చెబుతున్న మాట ఏమిటంటే, విశ్వంబంతయు నిండియుండినది ఉమా విశ్వేశతేజము. ప్రతి పురుషుడు శివస్వరూపుడే, ప్రతి స్త్రీ పార్వతీ స్వరూపురాలే.
ఆ స్త్రీ పురుషుల యొక్క శివలింగము, పార్వతీదేవి చిహ్నము ఇవి స్త్రీ పురుషుల్లోనే ఉన్నాయి, శరీరంలో కూడా కనబడుతూనే ఉంటాయి. ప్రతి స్త్రీ పార్వతీదేవి, ప్రతి పురుషుడు శివుడే. అందుకే అమ్మవారిని భగవతి అంటారు, భగవాలిని అంటారు. ఇంక విశేష వ్యాఖ్యానాలు నేను చేయకూడదు. ప్రతి స్త్రీ పార్వతీదేవి, ప్రతి పురుషుడు శివుడే. ఆ విషయం శివసహస్రనామాల్లో కూడా స్పష్టంగా చెబుతారు. అటువంటి విషయం అంతా నిండి ఉన్నది అదే. అంటే ఎందుకు మనకి అర్థం కాబట్టి బుద్ధి శ్వేతాబ్జము, తెల్ల తామర పువ్వు చెయ్యాలి బుద్ధిని. మన దేవతలు తామర పువ్వులో కూర్చుంటారు, గమనించండి. సరస్వతీదేవి, బ్రహ్మ, లక్ష్మీదేవి అంత. ఎందుకని ఇంకా పువ్వులు లేక, ఆసనాలు లేక, లేకపోతే మన ఇంటోలాగా సోఫాలు లేక. తామర పువ్వు నీరు పెరిగిన కొద్దీ తాను ఎదుగుతూ ఉంటుంది. జీవితం మనని కబళించేందుకు చూస్తున్న కొద్దీ మనం పైకి ఎదగాలి. అదే పద్మంలో దేవతలు కూర్చోవడంలో లక్షణం. నీటి మట్టం పెరిగిన కొద్దీ తామర పువ్వు పైకి పెరుగుతుంటుంది, ఎక్కడికి పారిపోదు. అదే బురదలో, అదే చెరువులో ఉంటుంది. దాని గొట్టం పెంచుకొని పైకి ఎదుగుతుంది. ఇంకా నీటి మట్టం పెరిగితే ఇంకా ఎదుగుతుంది. అంచేది ఈ సంసార జీవితం, ఈ ఉద్యోగ జీవితం, ఈ సామాజిక జీవితం మనని ఎంతగా జలప్రవాహం రూపంలో ముంచేద్దామని చూస్తున్నా మనం భగవదారాధన రూపంలో పైకి ఎదుగుతూ ఉండాలి. దీని నుంచి తప్పించుకోవద్దు. డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. అప్పుడు లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక, అతీతంగా ఉండాలి. కానీ తప్పించుకుంటే వెంటకొస్తుంది, వెంటపడుతుంది. ఇదిగా మనకు అది ఎదగలేదు, అదేది మనం ఇంకా ఎదుగుతాం. అంచేది ఈ కష్టాలు, ఈ సుఖాలు కూడా, ఈ భోగాలు, ఈ దౌర్భాగ్యాలు, ఈ ఆరోగ్యాలు, అనారోగ్యాలు, వీటన్నిటికీ అతీతంగా ఎదగాలి మనం. ఆ అతీత స్థితి అలా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుందో, ఐశ్వర్యములు, రాజ్యపీఠములు మాయలుగాగా గుర్తించు. ఎవరు ఏ పదవి ఇచ్చినా, మనకెంత ఐశ్వర్యం వచ్చినా అదంతా మాయ. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరక అని శంకరాచార్య వేదాంత వాక్యాన్ని నమ్ముకుని అలాగే ఉంటాం. అప్పుడు ఈ ఆశ్వాసము అలా ఎప్పుడు జ్ఞానివి కాగలిగావో నీ జీవితం అనే కావ్యంలో అదే గొప్ప ఆశ్వాసం. ఆశ్వాసాలు ఉంటాయి కదా కావ్యంలో, చాప్టర్స్, అదే గొప్ప చాప్టర్. ఈ ఆశ్వాసము అది జీవితానికి, మనస్సుకి ఎప్పుడు దివ్యానందాన్ని అందిస్తుంది. అటువంటి ఆనందాన్ని మనం అందరం అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శంకరి ఆగమాది వినుత ఆర్య మహాదేవత యా బ్రహ్మాది పిపీలికంత జనని యా వై జగన్మోహిని యా పంచప్రణవాద్విరేఫనళిని. పంచప్రణవాలు అంటారు. నమ శివాయ నకారాయ నమ శివాయ, మకారాయ నమ శివాయ, శికారాయ నమ శివాయ, వకారాయ నమ శివాయ, తస్మై యకారాయ నమ శివాయ. ఈ 5 అక్షరాలని 5 ఓంకారాలతో సమానంగా చెప్పారు. పంచాక్షర మంత్ర జపం అంత గొప్పది. ఆ పంచప్రణవాలు కలిపిన నమశివాయ అనే మంత్రం ఉంది, అది ద్విరేఫ 9 అయితే ఆ 9కి ఏం కావాలి? మకరందం కావాలి. మకరందం ఎక్కడ ఉంటుంది? పద్మంలో ఉంటుంది. ఆ 9కి అవసరమైన మకరందాన్ని అందించే పద్మం నళిని ఎవరంటే రాజరాజేశ్వరీదేవి అన్నారు. అంచేత శ్రీమాత్రే నమః అనే ఒక నామాన్ని మీ మనస్సులో జపిస్తే వేరే పంచాక్షర మంత్రం కూడా అవసరం లేదు, అష్టాక్షర మంత్రం కూడా అవసరం లేదు, ద్వాదశాక్షర మంత్రం కూడా అవసరం లేదు. చాలా సూక్ష్మంగా 5 అక్షరాల్లో అమ్మవారు మనల్ని సకల దేవతా స్వరూపంగా కరుణించడానికి సిద్ధంగా ఉంది. అంబా పాలిత భక్తరాజిరణీశం. చివరిగా ఫలశ్రుతి తెలుసుకొని ఒక్క నిమిషంలో మనం సెలవు తీసుకుంటాం. అంబా పాలిత భక్తరాజిరణిశం అంబాష్టకం యః పఠేత్ అంబాలోకకటాక్ష వీక్షకలితాక ఐశ్వర్యమవ్యాగతం అంబా పావన మంత్రరాజపఠనాత్ అంత్యేన మోక్షప్రదా సిద్రూపా పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. పాలిత భక్తరాజిరణిశం, ఎప్పుడూ భక్తుల్ని రక్షించడమే ఆవిడ వ్రతం. అటువంటి భక్త పాలనకి మనల్ని సిద్ధం చేసేటువంటి ఈ అష్టకం ఉందే, అంబాష్టకం యః పఠేత్. ఇది ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుందయ్యా మేలు అంటే, అంబ ఆలోక కటాక్ష వీక్షకలితాక, అమ్మవారి యొక్క దయ అనేటువంటి చూపులు ప్రసరించి వారి మీద ప్రసరిస్తే అంతకంటే ఏం కావాలి మనకి? ఫలానాది ఏదన్నా కావాలంటే అది ఒక్కటే ఇస్తాడు దేవుడు. చాలా తెలివైన వాడు. ఏమీ అడగకుండా నీ దయ ఉంటే చాలమ్మంటే అన్నీ ఇస్తాడు. దయ ఉంటే అంటే అది ఎప్పుడు కాపాడమని కదా. ఈ రోగం నుంచి కాపాడు, ఈ పిల్లకి పెళ్లి చేయి, ఈ కుర్రాడికి ఉద్యోగం ఇప్పించావు ఇస్తావు. ఆ పిల్లకి పెళ్ళి అవుతుంది. తర్వాత రాక్షసుడు వస్తాడు, రావణాసురుడు వస్తాడు.
అప్పుడు మళ్ళీ అమ్మవారిని అదేమిటమ్మా పెళ్లి చేయమంటే అల్లుండి రావణాసురుని ఇచ్చా, ఆ మాట నువ్వు అడగలేదు కదే వెర్రిమొఖమా అంటుంది ఆవిడ. అల్లుండి ఇమ్మన్నావు కానీ రాక్షసుడిని ఇవ్వద్దని చెప్పలేదు కదా. ఈ కోరిక లేకుండా ఎందుకు వచ్చింది ఆవిడకి దండం పెట్టి, అమ్మ నువ్వు చూసుకో అమ్మ, అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేదు దాన్ని ఇదే పూజ అంటే అన్నీ చూసుకుంటుంది. నేను అన్నీ చూసుకుంటాను మరో దేవుడు అంటాడు, ఇది ఒక్కటే చూసుకో మిగిలింది నేను చూసుకుంటా. ఈ గోల్ దేనికండి మనకి? ఆ సంకుచిత భావం నుంచి బయటపడి సంపూర్ణ శరణాగతి వైపు మళ్లించగలగాలి. అది రాజరాజేశ్వరి స్తోత్రం యొక్క మహిమ అంటాను. అందుకని అలాగ అన్నీ చూసుకుంటుంది ఆవిడ. కల్పించండి అన్నారు. ఆలోక కటాక్ష వీక్ష కలితాక ఐశ్వర్యం అవ్యాగతం. ఐశ్వర్యం చాలామందికి ఉంటుంది కానీ మధ్యలో పోతుంది. ఐశ్వర్యం అంటే అధికారం కూడా, ఈశ్వరస్య భవం. అధికారం చాలామందికి వస్తుంది, 5 ఏళ్ళు కాకుండానే పోతుంది. పెద్ద ఉద్యోగం వస్తుంది, ఏదో వంకర పైన బయటపడుతుంది, మధ్యలో తీసేస్తారు. అలా వ్యాగతం కాకుండా అవ్యాగతంగా మన అధికారము, ఐశ్వర్యము, సంపదలు నిలబడాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి ఖచ్చితంగా. అలాగా అంబా పావన మంత్రరాజ పఠనాత్, ఆవిడ యొక్క పావనమైన మంత్రం 5 అక్షరాలు, శ్రీమాత్రే నమః. దానివల్ల అంత్యేన మోక్షప్రద, చివరికి మోక్షాన్ని కూడా మనం పొందగలుగుతాం. చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. దయచేసి కూర్చోండి అమ్మా, ఒక్క 5 నిమిషాలు దయచేసి కూర్చోండి. ఇప్పటి వరకు గురువుగారు భక్తితో పాటు సమాజంలో మంచి నడవడిక పెంచుకొని ముక్తి మార్గం ఎలా పొందాలి అనేది మనకి చక్కగా వివరించారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో గురువుగారు ప్రారంభోత్సవం చేశారు. అట్లానే ముగింపు కూడా గురువుగారి ప్రోగ్రాం మళ్ళీ ఉంటుంది. ఆయన ప్రవచనాలు తప్పనిసరిగా వర్షం లేకపోతే ఇంకా భారీగా మనం అందరం విందాం. 1వ తారీఖు మళ్ళీ 6:30 గంటలకు ఇక్కడ మనం అందరం కలుసుకుందాం. గురువుగారు మరలా మన దగ్గరికి వస్తారు. వారి విలువైనటువంటి ప్రవచనాలతోటి మనల్ని ప్రభావితం చేస్తారు. ఇప్పటి వరకు మనం గురువుగారికి, వారి భార్యామణి ఇద్దరికీ కూడా భక్తులందరి తరపున నమస్సమాంజలి సమర్పించుకుంటూ, ఇప్పుడు చిన్న కార్యక్రమం గురువుగారు, ఇది మేము భక్తులకు ఒక అమ్మవారి నాణ్యం ఇస్తాము దసరా అయిపోయిన తర్వాత, వెండి నాణ్యం. అది మీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుందామనేటువంటి మా కుతూహలం, మీరు మన్నించాలని చెప్పి కోరుకుంటున్నాను.